డోర్వేకి స్వాగతం. మాన్యువల్ టు సెల్ఫ్. నేను దానికి కంటిన్యూషన్. సో ఈ క్షణంలో మనం ఎక్స్పీరియన్స్ అవుతామే, ఆ క్షణంలోనే ఎక్స్పీరియన్స్ అవుతాం అంతే. వన్స్ ఆ క్షణం దాటింది అంటే అది మెమరీయే. సో ఈ ఏదైతే మెమరీలో చేరిందో ఎక్స్పీరియన్స్, అది సైకలాజికల్ రియాలిటీ అయి ఉండొచ్చు, ఎగ్జిస్టెన్షియల్ రియాలిటీ ఉండొచ్చు. ఎగ్జిస్టెన్షియల్ రియాలిటీ అంటే వాస్తవం ఏదో అన్నమాట, ట్రూత్ అన్నమాట. అయితే సైకలాజికల్ రియాలిటీ అంటే ఏంటంటే, నువ్వు లోపలికొచ్చిన ఎక్స్‌పీరియన్స్‌ని నీ యొక్క అనాలిసిస్ ఫేజ్‌లో, నీ యొక్క పర్సెప్షనల్ ఫేజ్‌లో, నీ యొక్క ఇంటర్ప్రిటేషన్ ఫేజ్‌లో అండ్ ఫైనల్‌గా నువ్వు పిక్చర్ సేవ్ చేస్తుంది ఏ అట్రిబ్యూట్స్ కలిపి సేవ్ చేస్తున్నావు, వీటన్నిటి బట్టి ఏర్పడిన మెమరీ పూల్‌లో ఉండే ఒక బిల్డింగ్ బ్లాక్ అన్నమాట సైకలాజికల్ రియాలిటీ. అదే ట్రూత్ కింద కన్సిడర్ చేసుకోవడం అనేది అవేర్‌నెస్ లేకపోతే జరుగుతుంది. అది కాకపోతే ఎగ్జిస్టెన్షియల్ రియాలిటీ అనేదే ఒక ఉనికి మనకు తెలిసుంటుంది. అంటే అప్రోచ్‌ని, మన ట్రూత్‌ని అప్రోచ్ అవుతూ ఉంటాం అక్కడ. సో రైట్. సో రైట్. అండ్ ఫైనల్లీ మెమరీ పూల్‌లో ఏమవుతుందంటే పర్సీవ్డ్ అండ్ ఇంటర్ప్రిటెడ్ వన్. పర్సీవ్డ్ అండ్ ఇంటర్ప్రిటెడ్ వన్. సో ఏదైతే ఇన్ఫర్మేషన్ నువ్వు పర్సీవ్ చేసావో, ఇంటర్ప్రిటేట్ చేసావో, అనాలిసిస్ చేసావో, అది స్టోర్డ్ విత్ 3 యాస్పెక్ట్స్ ఇన్ మెమరీ పూల్. మెమరీ పూల్‌లో 3 యాస్పెక్ట్స్ గా అది ఉంటుంది. అంటే దానికి 3 డైమెన్షనల్‌గా దాని యొక్క ఆహ్, ఇది ఉంటుందన్నమాట. దాని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయన్నమాట. ఏమిటయ్యా అంటే, ఒకటి పిక్చర్ అసోసియేటెడ్. మొత్తం మీద అది లోపలంతా ఒక కోడెడ్ ఫార్మ్‌లో వచ్చిన ఇన్ఫర్మేషన్ డీకోడ్ చేయబడుతుంది కదా! అది మళ్ళా ఒక పిక్చరు నీ మైండ్ రీడబుల్, నీ యొక్క బ్రెయిన్ అండ్ మైండ్ థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్ రీడబుల్ లో ఒక పిక్చర్ కింద ఫార్మ్ అయ్యి ఉంటుంది. ఇది అసోసియేట్ విత్ అది పిక్చరు థాట్‌తో కూడా అసోసియేట్ అయి ఉంటుంది. పిక్చరు థాట్‌తో కూడా అసోసియేట్ అయి ఉంటుంది. అందుకని జనరల్‌గా పర్టిక్యులర్ వస్తువు చూడగానే మనకు పర్టిక్యులర్ థాట్ వస్తుంటుంది. మీకు ఇది అనుభవం అయ్యి ఉంటుంది. సడెన్‌గా ఒక వస్తువు ఎక్కడుందో మర్చిపోతాం. బట్ కానీ మళ్ళీ కరెక్ట్‌గా ఆ వస్తువు మనం లాస్ట్ టైమ్ ఎప్పుడు వాడాము, ప్లేస్‌లోకెళ్ళి ఉంచుంటే టక్కుమని గుర్తుకొస్తుంటుంది. ఆ థాట్ అసోసియేట్ అవుతుంది పిక్చర్‌లో జనరల్‌గా. అలాగే పర్సన్ చూడంగానే ఎప్పుడో చిన్నప్పుడు 10 ఏళ్ళప్పుడు చూసిన వాడు కూడా పెద్దవాడైపోయినా ఇప్పుడు గుర్తుపడతాం. వాడిప్పుడు 50 ఏళ్ల వాడైనా సరే. సో, వెంటనే మాట ఆ పిక్చర్ అసోసియేట్ అయ్యి థాట్ కూడా ఉంటుంది కాబట్టి. అంతే కాకుండా టైమ్ అండ్ స్పేస్ కూడా దానికి అసోసియేట్ అవుతుంది ఆ పిక్చర్‌కి. టైమ్ అండ్ స్పేస్. అందుకని ఇంచుమించు మనకి ప్రతీదీ టక్కుమని ఆహ్, పలానా ఊళ్ళో ఉన్నప్పుడు కొన్నాను. పలానా ఇది పోయి పలానా అలమరలో పెట్టేవాళ్ళం. దీంతో ఇలా ఆడేవాళ్ళం పలానప్పుడు, పలానా ఊళ్ళో, పలానా టైంలో. ఇది కూడా యాడ్ అయ్యి ఉంటుంది. టైమ్ అండ్ స్పేస్, థాట్ ఈ పిక్చర్‌కి అసోసియేట్ అయ్యి ఉంటుంది. ఇది ఫస్ట్ డైమెన్షన్. రెండో డైమెన్షన్ ఏంటంటే లైక్, డిస్‌లైక్, ఎమోషనల్ ఇండెక్స్ అనొచ్చు. సో, ఈ పిక్చర్‌కి మళ్ళీ ఆ ఎమోషనల్ ఇండెక్స్ కూడా జాయిన్ అయి ఉంటుంది. ఎమోషనల్ ఇండెక్స్. ఒక రకంగా చెప్పాలంటే ఈ పిక్చర్ అండ్ థాట్ ఇది ఉంది కదా! డ్రైవింగ్ స్పేస్ ఇదంతా ఒక ఎమోషన్ గ్లూలో ఎమోషన్‌లో సాక్ అయినట్టు ఉంటుంది. ఎమోషన్‌లో సాక్డ్ ఔట్ అయినట్టు. ఎమోషన్‌లో సాక్ ఔట్ అంటే దాంట్లో ముంచి తీసినట్టు. ఆ! నెక్స్ట్ అదే ఆహ్, ఇది ఇది ఎమోషనల్ ఇండెక్సింగ్ ఎక్కడి నుండి వస్తుందంటే లైక్, డిస్‌లైక్ స్కేల్ నుంచి వస్తుంది. ఇది ఒక కంటిన్యూ. నిజంగా పర్ఫెక్ట్‌గా లైక్, పర్ఫెక్ట్‌గా డిస్‌లైక్ ఉండవు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే. ఏ ఎక్స్‌పీరియన్స్ అయినా సరే మీ బాడీకి పెయిన్ ఏమన్నా క్రియేట్ చేస్తుంది, లేదా పెయిన్ లేని స్థితి అయినా క్రియేట్ చేస్తుంది. లేదా మీ మైండ్‌కి ప్లెజర్ అయినా, అన్‌ప్లెజర్ అయినా క్రియేట్ చేస్తుంది. ఒక కంటిన్యూ అన్నమాట. సో, ఆహ్, బాడీకి కంఫర్ట్‌గా ఉండి, డిస్కంఫర్ట్ లేకుండా 100% కంఫర్ట్ ఉండి, మైండ్‌కి 100% ప్లెజెంట్ ఉన్న స్కేల్ దగ్గర నుండి 100% డిస్కంఫర్ట్ నుండి 100% అన్‌ప్లెజెంట్‌గా ఉండే స్కేల్ దాకా కంప్లీట్ ఉంటదన్నమాట. ఇది ఒక రకంగా చెప్పాలంటే 4 ఫోల్డ్ స్కేల్ ఇది. ఎందుకంటే ఇది నీకు 4 వేరియబుల్స్ కనబడుతున్నాయి కదా! మైండ్ యొక్క పెయిన్, బాడీ యొక్క పెయిన్,
అది ఎలా తెలుస్తుంది? కంఫర్ట్ టు డిస్కంఫర్ట్ రూపంలో తెలుస్తుంది. సో, కంఫర్ట్ టు డిస్కంఫర్ట్ స్కేలు, అలాగే మైండ్‌కొచ్చేప్పటికి ప్లెజెంట్, అన్‌ప్లెజెంట్ స్కేలు. ఈ 2 ఫోర్సెస్ యొక్క రిజల్టెంట్‌గా లైక్, డిస్‌లైక్ కింద ఫైనల్‌గా అది ఒక ఇండెక్స్ అయ్యుంటుందన్నమాట. ఇది ఎమోషన్ ఫ్లో ఇది. అందుకని వీటి యొక్క కాంబినేషన్‌ల కిందే రకరకాల బేసిక్ ఎమోషన్ యొక్క కాంబినేషన్‌ల కిందే మిగతా ఎమోషన్స్ వస్తుంటాయి. ఒక రకంగా బేసిక్ ఎమోషన్స్ ఏమిటాయంటే ఇరిటేషను, ఫియరు, డౌట్. వీటి యొక్క ఇంటెన్సిటీ మారుతున్న కొద్దీ రకరకాలుగా పడిపోతుంటారు. రకరకాలుగా వీటి యొక్క కాంబినేషన్స్ బట్టి, వీటి యొక్క ఇంటెన్సిటీస్ యొక్క మిక్సింగ్ బట్టి, మిక్సింగ్ అయ్యే ప్రపోర్షన్స్ బట్టి రకరకాల ఎమోషన్స్ మిగతావన్నీ ఫార్మ్ అవుతుంటాయి. సరే. సో, రెండో ఆస్పెక్ట్ ఏమో ఎమోషనల్ ఇండెక్సింగ్. మూడో ఆస్పెక్ట్ ఏమిటయ్యా అంటే ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్. అది సోషల్ కల్చరల్ ఫ్యాక్టర్స్ కింద చెప్పొచ్చు దీన్ని. ఓ రకంగా చెప్పాలంటే నీ చుట్టుపక్కల ఉన్న సమాజం ఒక ఇన్‌ఫ్లూయెన్స్ అన్నమాట. ఒక ఫ్రేమ్‌వర్క్. మనం ఏ సొసైటీలో బతుకుతున్నామో, ఏ సమాజంలో బతుకుతున్నామో, ఏ కల్చరల్ ఆస్పెక్ట్ ఉన్న దాంట్లో బతుకుతున్నామో, ఎలాంటి సంఘంలో బతుకుతున్నామో, ఎలాంటి గ్రూప్‌లో తిరుగుతున్నామో, దాన్ని బట్టి ఒక ఫ్రేమ్‌వర్క్ కూడా ఉంటుంది. ఆ ఫ్రేమ్‌వర్క్ కూడా అక్కడ మెమరీ పూల్‌లో ఒక డైమెన్షన్ కింద రిపీట్ అయ్యే ఉంటుంది. సో, పర్సీవ్డ్, ఇంటర్ప్రిటెడ్, వన్ స్టోర్డ్ విత్ 3 యాస్పెక్ట్స్. మెమరీ పూల్‌లో ఇవన్నీ కూడా ఇన్‌కార్పొరేట్ అయ్యి ఉంటాయి. వీటిల నుంచి ఆహ్, కొన్ని ఫ్రేమ్‌వర్క్స్ ఫార్మ్ అవుతాయి. ఆ ఫ్రేమ్‌వర్క్స్ ఏమిటయ్యా అంటే ఫస్ట్‌ది సెన్స్ ఆఫ్ పర్సనాలిటీ. సో, సెన్స్ ఆఫ్ పర్సనాలిటీ అనే ఫ్రేమ్‌వర్క్ ఫార్మ్ అవుతుంది. సెన్స్ ఆఫ్ పర్సనాలిటీని మనం ఈజీగా గుర్తుపట్టొచ్చు. ఎలాగంటే ఎప్పుడైనా కామ్‌గా ఒక డే డే ఒకటి ఖాళీగా ఉన్నప్పుడు డైరీ తీసుకొని నీ గురించి నువ్వేం ఫీల్ అవుతుంటావు? నీ గురించి నువ్వు చెప్పాలంటే ఏం చెప్తావు? సో, అదవి సెన్స్ ఆఫ్ పర్సనాలిటీకి సంబంధించినమాట. ఇక్కడ జనరల్‌గా నీ గురించి ఇతరులు ఏం చెప్పారు అనేది గుర్తెచ్చుకొని అవి రాసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. అలా కాకుండా నీ గురించి నువ్వు చాలా జెన్యూన్‌గా ఆలోచించి ఎంత డెప్త్‌గా ఆలోచించగలిగితే అంత ఆలోచించి రాయి. ఇది రెండిటి కింద వాడొచ్చు. నీ గురించి నువ్వెవరు? నీ సెన్స్ ఆఫ్ పర్సనాలిటీ అంటే నీ దృష్టిలో నువ్వెవరు అనేది రాస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఎంతసేపటికి బ్లాంక్‌గా అనిపిస్తుంది. కాసేపు ఆలోచించిన తర్వాత వేరే థాట్‌లోకెళ్ళిపోతావు. దీనికి నీ సెన్స్ ఆఫ్ పర్సనాలిటీకి సంబంధించి కాకుండా వేరే థాట్‌లోకెళ్ళావంటే అది డ్రిఫ్ట్ అన్నమాట. ఆ డ్రిఫ్ట్ ఆ డ్రిఫ్ట్‌ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దాని వెనకాల ఒక ఎమోషన్ ఉంటుంది. దాని వెనకాల ఒక ఐడెంటిటీ ఉంటుంది. అవి నోట్ చేయొచ్చు. అవి నోట్ చేస్తే సెన్స్ ఆఫ్ పర్సనాలిటీ తెలుస్తుంది. ఇంకో రకంగా సెన్స్ ఆఫ్ పర్సనాలిటీ తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా సరే ఎవరైనా నిన్ను అప్రిషియేట్ చేసినప్పుడు నీకు హ్యాపీ ఫీల్ అయ్యావంటే అది నీ సెన్స్ ఆఫ్ పర్సనాలిటీని స్ట్రెంథెన్ చేస్తున్న విషయం అనమాట. ఆల్రెడీ నీ సెన్స్ ఆఫ్ పర్సనాలిటీ అంటే నువ్వు మంచివాడిని ఫీలింగ్ ఉంది. ఎవరైనా వీడు మంచివాడురా, చాలా మంచివాడురా అని ఎవరితోని చెప్తున్నప్పుడు నువ్వు ఎక్కడో చెప్పావనుకో, వెంటనే నీకు ఒక రకమైన కితకితలు పుడతాయి. ఆనందం వస్తుంది. సో, సెన్స్ ఆఫ్ పర్సనాలిటీ అనమాట. నువ్వు మంచివాడిగా నువ్వు ఫీల్ అవ్వటం అనేది. అలాగే ఎవడైనా ఏదైనా నీ గురించి అనంగానే నీకు బాధొచ్చిందనుకో, చివుక్కున చిన్న బాధొచ్చిందనుకో, దానివల్ల ఏడ్చేసే బాధ ఉండకపోవచ్చు, ఎదుర్కొన్న వాడిని తిట్టేసేంత బాధ ఉండొచ్చు, ఈవెన్ ఎదుర్కొన్న వాడిని ఆలోచనలు తిట్టుకునే బాధ కూడా ఉండకపోవచ్చు. కానీ తెలుస్తుంది బాధ. సో, అది కూడా సెన్స్ ఆఫ్ పర్సనాలిటీకి సంబంధించిందన్నమాట. సో, సెన్స్ ఆఫ్ పర్సనాలిటీని సోషల్ ఇంటరాక్షన్స్‌లో చుట్టుపక్కల వాళ్ళతో ఇంటరాక్షన్ ఉన్నప్పుడు మన గురించి ఎవరైనా ఏదైనా మాట్లాడుతుంటే మంచి గాని, చెడు గాని దానికి నువ్వు ఎలాగ రియాక్ట్ అవుతున్నావు? నీ మనసు లోపల ఏం రియాక్ట్ అవుతున్నావో బట్టి గుర్తుపట్టొచ్చు. ఈ సెన్స్ ఆఫ్ పర్సనాలిటీయే సపోజు ఇంగా నువ్వు ఫార్మ్ చేసుకుంటున్న రియాలిటీ ఇది. సైకలాజికల్ రియాలిటీ ఇది. సో, ఇది ఒక స్ట్రక్చర్ కింద ఫార్మ్ అవుతుంది. ఆ స్ట్రక్చరు సిట్యుయేషన్ బట్టి రకరకాలుగా దాని యొక్క షేప్ ఉంటుంది. జస్ట్ అది నీడ లాంటిదనమాట. సో, ఆ పొజిషన్‌లో దాన్ని ఎగో అని డిఫైన్ చేస్తుంటారు. సపోజు ఆహ్, లైట్ నడించుతుంది ఉందనుకో, షాడో ఎలా ఉంటుంది? చిన్నగా ఉంటుంది. అదే పొద్దున, సాయంకాలం సూర్యుడికి ఎదురుగా ఉంచున్నప్పుడు నీ షాడో పెద్దగా ఉంటుంది. సో, లైట్ సోర్స్ నీ మీద ఎంత యాంగిల్‌లో పడుతున్న మీద ఆధారపడి నీ షాడో ఎంత పొడుగుంది ఆధారపడుతుంది. అలాగే అది పడుతున్న సర్ఫేస్ యొక్క క్యారెక్టర్స్ మీద ఆధారపడి నీ యొక్క షాడో ఉంటుంది. సపోజ్ కింద కుంభాకారంగానో, సమతలంగా లేకుండా కారంగానో ఉందనుకో, ఆటోమేటిక్‌గా నీ నీడ కూడా ఎలా ఉంటుంది? పెద్దదో, చిన్నదో అవుతుంది. అలాగే కింద ఏ నేల మీదైతే నీడ పడుతోందో, ఆ నేల గతుకులుగా ఉంటే, నీ నీడ కూడా వంకర టింకరగా యాస్బెస్టాస్ ఇట్లా మోడిఫై ఉంటుంది. అలాగే ఎగో అలా మోడిఫై అవుతుందన్నమాట. దాన్ని కోల్పోవటం అని ఫీల్ అవుతాం. ఒక సిట్యుయేషన్‌లో నువ్వు కోల్పోతున్నావు అని ఫీల్ అయ్యావనుకో, సెన్స్ ఆఫ్ పర్సనాలిటీలో ఏదో ఒక ఎలిమెంట్ మాట.
ఆ ఎలిమెంట్ కోల్పోతున్నాం అనమాట. అది గుర్తుపట్టగలగాలన్నమాట. నెక్స్ట్ రెండోది ఏమిటయ్యా అంటే, ఈ మెమరీ పూల్‌లో ఫార్మ్ అయ్యే స్ట్రక్చరు సెన్స్ ఆఫ్ అటాచ్‌మెంట్. సో, ఈ సెక్యూరిటీ రీజన్స్ మాట. ఒక రకంగా చెప్పాలంటే ఉన్నది అలాగే ఉండాలి, మోడిఫై చెందకూడదు అనే ఒక జడత్వం, మానసిక జడత్వం ఉంటుంది మనిషికి. ఇనర్షియా మాట ఇది. మెంటల్ ఇనర్షియా అని చెప్పొచ్చు. ఈ మెంటల్ ఇనర్షియా ఏంటంటే సెక్యూరిటీ కోరుకుంటది. ఉన్నది మార్పు చెందడం ఇష్టం ఉండదు. ఆ మార్పు చెందడం అనేది ఎప్పుడైతే నీకు ఇష్టం లేదో, దాన్ని అలాగే ఉంచుకోవాలని తత్వం ఏర్పడుతుంది. దీన్ని సెన్స్ ఆఫ్ అటాచ్‌మెంట్ అంటారు. అంటే అది అలా శాశ్వతంగా అలా ఉండిపోవటం. అలాగే ఉండిపోవటం. ఇంకో రకంగా మారటం ఇష్టం ఉండదు. రైట్. ఇదే సోర్స్ ఆఫ్ బాండేజ్ కింద పనిచేస్తుంది. ముందు ఇది బాండ్ ఇది. మళ్ళా అది నాది, నాది, నాది అనుకుంటాం. తర్వాత ఎక్కువగా టైంలో అలాగే నాది అనుకున్నామంటే అది బాండేజ్ అవుతుంది. సోర్స్ ఆఫ్ బాండేజ్ కింద పనిచేస్తుంది. అలాగే నెక్స్ట్‌ది మూడ్ స్టేటస్. సో, మూడ్ స్టేటస్. సో, మనకి మన స సెల్ఫ్ కాన్షియస్‌లో తెలుస్తుంది. నీ యొక్క మూడ్ స్టేటస్ ఏమిటి? ఇవాళ జాయ్‌ఫుల్‌గా ఉన్నావా? లేదా మిజరీగా ఉన్నావా? ఇరిటేట్‌గా ఉన్నావా? ఎలా ఉన్నది? సో, ఆ మూడ్ స్టేటస్ ఏదైతే ఫార్మ్ అవుతుందో ఈ మెమరీ పూల్‌లో అది సోర్స్ కింద పనిచేస్తుంది. బ్రూడింగ్‌కి గాని, డే డ్రీమింగ్ గాని. బ్రూడింగ్ అంటే గతంలో ఏదో మేము నెమరు వేయటం. డే డ్రీమింగ్ అంటే ఇమాజిన్ చేసుకోవటం. మళ్ళా రేపు కంటిన్యూ చేద్దాం.